హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి లిస్ట్స్ ఎలా అంటే లిస్ట్స్ అనేవి ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ డూప్లికేట్స్ని కూడా అలౌ చేస్తాయి. సపోజ్ చూద్దాం ఎగ్జాంపుల్, ఒక లిస్ట్ని క్రియేట్ చేద్దాం. ఆ లిస్ట్లో వేరియబుల్ నేమ్ దిస్ లిస్ట్ అని ఇద్దాం. దిస్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మనం స్క్వేర్ బ్రాకెట్స్లోనే తీసుకుంటాం అండ్ టపుల్స్ అనేవి పారెంథసిస్లో తీసుకుంటాం. సెట్స్ అనేవి కర్లీ బ్రాకెట్స్లో తీసుకుంటాం. ఈ డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు లిస్ట్స్ అన్నమాట. ఈ లిస్ట్లో ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఇద్దాం. సపోజ్ ఫస్ట్ యాపిల్, బనానా అండ్ చెర్రీ. ఇలా మనం ఇద్దాం. నెక్స్ట్ ప్రింట్ దిస్ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి మన లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ప్రింట్ అవుతాయి లైక్ దిస్. ఇదే మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూసాము. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు లిస్ట్స్ అనేవి ఆర్డర్డ్ అని ఎందుకు అంటామంటే లిస్ట్స్ ఎప్పుడు కూడా మనం కొత్త ఐటమ్ని ఎప్పుడు యాడ్ చేసినా కూడా అది ఎండింగ్లోకి వెళ్ళి యాడ్ అవుతుంది. ఆర్డర్డ్గా యాడ్ అవుతాయి. అందుకే లిస్ట్స్ ఆర్ ఆర్డర్డ్. మనం ఎప్పుడైనా లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అందుకే లిస్ట్స్ ఆర్ చేంజబుల్. అండ్ లిస్ట్స్ అనేవి డూప్లికేట్స్ని కూడా అలౌ చేస్తాయి. సపోజ్ ఆల్రెడీ మనం యాపిల్ ఇచ్చాం కదా, ఇక్కడ మళ్ళీ మనం యాపిల్ ఇవ్వచ్చు. ఇట్ విల్ ప్రింట్ ద సేమ్. లైక్ దిస్. చూడండి, ఆల్రెడీ మనం యాపిల్ ఇచ్చాము, మళ్ళీ యాపిల్ ఇచ్చినా కూడా అది మళ్ళీ ప్రింట్ చేస్తుంది. అంటే అది డూప్లికేట్స్ని కూడా అలౌ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ యొక్క లెంత్ ఎలా చూస్తారు అనేది మనం ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఇక్కడ ప్రింట్ లెంత్ ఆఫ్ దిస్ లిస్ట్ అనేది తీసుకోవాలి. దిస్ లిస్ట్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. లిస్ట్లో 4 ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇలా మనం లెంత్ ఆఫ్ ద లిస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము అనేది చూద్దాం. ఎలా యాక్సెస్ చేస్తామంటే సపోజ్ ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం 0 నుంచి తీసుకుంటాం. ఇది 0, ఇది 1, ఇది 2 అండ్ లాస్ట్ 3 ఇలా తీసుకుంటాం. అలాగే మనం నెగిటివ్స్లో కూడా తీసుకుంటాం. నెగిటివ్లో ఎలా అంటే లాస్ట్ నుంచి -1, -2, -3 ఇలా తీసుకుంటాం. ఇవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే దిస్ లిస్ట్ ఆఫ్ 1 అని తీసుకుందాం అనుకోండి. ప్రింట్ చేస్తే మనకి బనానా ప్రింట్ అవుతుంది. చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి ఎప్పుడు లిస్ట్ని.
ఇలా ఇప్పుడు మనం యాక్సెస్ చేస్తే ఇప్పుడు చూడండి బనానా ప్రింట్ అయింది. ఎందుకంటే 0 1 1 అంటే బనానా కాబట్టి ఇలా 1 ప్రింట్ అయింది. సపోజ్ మనం నెగిటివ్స్లో ఇచ్చినా కూడా, నెగిటివ్ వాల్యూలో ఇచ్చినా కూడా -1 ఇచ్చామనుకోండి యాపిల్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే యాపిల్ ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇది -1 -2 -3 ఇలా కౌంట్ చేస్తాం కాబట్టి మనకు అక్కడ యాపిల్ ప్రింట్ అయింది. నెక్స్ట్ చేంజింగ్ ద లిస్ట్. ఈ టాపిక్లో ఇక్కడున్న ఐటమ్స్ని మనం చేంజ్ ఎలా చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం బనానాని బ్లాక్ కరెంట్గా చేంజ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలంటే, సపోజ్ ప్రింట్ దగ్గర ప్రింట్ తీసేసి దిస్ లిస్ట్ ఆఫ్ 1ని, ఈ లిస్ట్లో 1 అంటే బనానాని ఈక్వల్ టు బ్లాక్ కరెంట్గా చేంజ్ చేయాలి. బ్లాక్ కరెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రింట్ చేయలేదు, ఎర్రర్ వస్తుంది. ప్రింట్ దిస్ లిస్ట్ అని నొక్కాలి. సపోజ్ నెక్స్ట్ ప్రింట్ చేయాలి. ప్రింట్ దిస్ లిస్ట్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. బనానా ప్లేస్లో ఇప్పుడు మనకి బ్లాక్ కరెంట్ వస్తుంది అవుట్పుట్లో. యాపిల్ అండ్ బ్లాక్ కరెంట్. ఇలా మనం లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్త ఐటమ్ని యాడ్ చేయాలంటే ఎలా చేస్తామంటే అపెండ్ మెథడ్ యూజ్ చేసి. ఇక్కడ చూడండి, దిస్ లిస్ట్ డాట్ అపెండ్ మెథడ్ యూజ్ చేయాలి. అపెండ్, ఇందులో కొత్త ఐటమ్ ఏం మనం యాడ్ చేయబోతున్నామో అది యాడ్ చేయాలి. సపోజ్ మనం ఆరెంజ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఇదిగోండి కొత్తగా ఆరెంజ్ యాడ్ అయింది. ఇలా మనం అపెండ్ మెథడ్ యూజ్ చేసి కొత్త ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్సర్ట్ మెథడ్ని కూడా యూజ్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ అపెండ్ బదులు ఇన్సర్ట్. దిస్ లిస్ట్ డాట్ ఇన్సర్ట్. ఎక్కడ ఇన్సర్ట్ అంటే ఏంటంటే లాస్ట్లో యాడ్ అవ్వదు. మనం ఏదైనా వీటిల్లో నుంచి సపోజ్ బనానా ప్లేస్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, 1 అని రాయాలి. 1 ప్లేస్లో ఆరెంజ్. సపోజ్ బనానా పెట్టుకొని 1 తీసుకుంటే అప్పుడు బనానా ప్లేస్లో ఆరెంజ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయింది ఆరెంజ్. బనానా కూడా ప్రింట్ అయింది. మనం వన్ ప్లేస్లో ఆరెంజ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నామంటే అప్పుడు ఇక్కడ 1 ప్లేస్లో ఆరెంజ్ ఇన్సర్ట్ అయ్యి బనానా 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. అదే అపెండ్ మెథడ్ అయితే కొత్తగా ఇంకొక ఐటమ్ని లాస్ట్లో యాడ్ చేస్తుంది. ఇన్సర్ట్ మెథడ్ అయితే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకున్నా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవ్ మెథడ్ అంటే ఇక్కడ సపోజ్ మనం ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాము, లైక్ బనానాని రిమూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రిమూవ్ మెథడ్ ఇచ్చి బనానా ఇవ్వాలి.
ఇప్పుడు రన్ చేద్దాం. యాపిల్, చెర్రీ, యాపిల్, బనానా రిమూవ్ అయిపోయింది. రిమూవ్ చేయడంలో ఇంకొక మెథడ్ కూడా ఉంది, పాప్ మెథడ్. పాప్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామంటే సేమ్ ఇలానే పాప్ ఆఫ్ బనానాని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బనానా ప్లేస్లో ఉన్న 1 ఇవ్వాలి. నెక్స్ట్ బనానా ప్లేస్లో మనం 1 ఇచ్చాము పాప్ మెథడ్కి, అండ్ రన్ చేస్తే బనానా రిమూవ్ అయిపోయింది. ఇలా రిమూవ్ అండ్ పాప్ మెథడ్స్తో మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ లూప్స్ చూద్దాం. లూప్స్ ఎలా అంటే ఒక లిస్ట్లో లూప్స్ ఎలా యూజ్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక లిస్ట్ క్రియేట్ అయి ఉంది. ఈ లిస్ట్లో మనం ఎలా లూప్ చేస్తామంటే సపోజ్ ఫర్ ఎక్స్ ఇన్ దిస్ లిస్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎక్స్ అంటే దిస్ లిస్ట్ని మనం ఎక్స్ అనే ఇదిగోండి వేరియబుల్ ఎక్స్ తీసుకుంటున్నాం. ఈ స్ట్రింగ్స్ని మనం ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం ఇన్ దిస్ లిస్ట్. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్నీ ఎక్స్లో స్టోర్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్. అసలు మనం లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే 1 by 1 మన స్ట్రింగ్స్ అన్నీ 1 by 1 ప్రింట్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూస్తే అదిగోండి 1 by 1 యాపిల్, బనానా, చెర్రీ అండ్ యాపిల్ ప్రింట్ అయ్యాయి. ఎందుకోసమని మనం లూప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా యూజ్ చేయాలి. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఆల్రెడీ మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసాం. ఈ పాత లిస్ట్ని బేస్ చేసుకొని ఇంకొక కొత్త లిస్ట్ని క్రియేట్ చేయడమే లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే. ఎలా అంటే ఇప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా ఫర్ లూప్ ఎలా చేస్తాం. ఎలా చేస్తామంటే లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా ఎలా చేస్తాం, యూజ్ చేశాక ఎలా చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ యూజ్ చేయకుండా న్యూ లిస్ట్ క్రియేట్ చేయడం ఎలా. న్యూ లిస్ట్. నెక్స్ట్ ఫర్ ఎక్స్ ఇన్ దిస్, ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అనుకుందాం, లేకపోతే ఇన్ దిస్ లిస్ట్. నెక్స్ట్ if a in x in x. ఇదేంటంటే ఒక లూప్ తీసుకున్నాము. ఈ ఎక్స్లోనే మన స్ట్రింగ్స్ అన్ని స్టోర్ అయి ఉన్నాయి. న్యూ లిస్ట్లో మనం ఏమేమి ప్రింట్ చేయాలంటే ఈ ఎక్స్లో ఏ అనే లెటర్ ఏ స్ట్రింగ్స్లో ఉందో అవన్నీ న్యూ లిస్ట్లో ప్రింట్ అవ్వాలి అని మనం దీనికి సింటాక్స్ ఇస్తున్నాం. ఇప్పుడు వీటిలో ఏ ఎక్కడుంది, యాపిల్, బనానా అండ్ యాపిల్లో ఉంది. ఈ 3 మనకి ఇప్పుడు న్యూ లిస్ట్లో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం న్యూ లిస్ట్ అపెండ్ చేద్దాం. ఆఫ్ ఎక్స్. ఎక్స్లో ఏ అనే లెటర్ ఏ దాంట్లో ఉందో అవి కొత్త లిస్ట్లోకి అపెండ్ అవుతాయి. ఇప్పుడు ప్రింట్ చేద్దాం మన న్యూ లిస్ట్ని. ఇప్పుడు రన్ చేద్దాం. Line 2 new list
ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇదిగోండి యాపిల్, బనానా అండ్ యాపిల్ ప్రింట్ అయ్యాయి. ఫస్ట్ యాపిల్లో ఉంది, నెక్స్ట్ యాపిల్ అండ్ బనానాలో ఉంది, నెక్స్ట్ యాపిల్, బనానా, చెర్రీలో లేదు కాబట్టి లాస్ట్ యాపిల్ ప్రింట్ అయింది. ఇలా మనం పాత లిస్ట్ని బేస్ చేసుకొని న్యూ లిస్ట్ని క్రియేట్ చేసాం. ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా ఇన్ని స్టెప్స్ పట్టాయి, కానీ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి 1 స్టెప్లోనే మనం ఇదంతా చేయొచ్చు. సపోజ్ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసుకుంటే న్యూ లిస్ట్ ఈక్వల్ టు, ఇది మన ఎక్స్ప్రెషన్, దిస్ లిస్ట్ అనేది ఎక్స్ కాబట్టి ఫర్ ఎక్స్ ఇన్ దిస్ లిస్ట్ ఇఫ్, ఇప్పుడు ఏ ప్రెజెంట్ అయిందా అని దానికి మనం కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ ఏ ఇన్ ఎక్స్, ఇఫ్ ఏ ఇన్ ఎక్స్ దెన్ ప్రింట్ న్యూ లిస్ట్. అంతే, సింగిల్ వర్డ్లో మనకి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ రన్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేస్తే అదిగోండి సింగిల్ లైన్లో మనం రాయొచ్చు లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తే. అంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్స్ ఇన్ దిస్ లిస్ట్ ఇఫ్ ఏ ఇన్ ఎక్స్ అనేది మనం 1 సింగిల్ లైన్లో ప్రింట్ చేసాం. నెక్స్ట్ సార్టింగ్ ఎలా చేస్తాం? this list dot sort. ఇది ఎలా అంటే, సపోజ్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి సార్ట్ చేస్తుంది. సపోజ్ మనం వేరే ఐటమ్స్ తీసుకుందాం, లైక్ ఫ్రూట్స్, and pomegranates అలా తీసుకుందాం. ఇప్పుడు మనం సార్ట్ యూజ్ చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ దిస్ లిస్ట్. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. అదిగోండి యాపిల్, బనానా, ఇక్కడ మనం కామా ఇవ్వాలి. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఫస్ట్ ఏ, బి, సి. ఇప్పుడు మనం ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని రివర్స్లో ప్రింట్ చేయాలి అనుకుంటే, డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా ఇస్తామంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ.
రివర్స్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు చూద్దాం. ట్రూ. ఇదిగోండి, ఇప్పుడు మనకి రివర్స్లో ప్రింట్ అయింది. ఇలా మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్లో సార్ట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ కాపీ సింటాక్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు కాపీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది లిస్ట్ 1 అనుకుందాం. దిస్ లిస్ట్ అనేది లిస్ట్ 1. నెక్స్ట్ లిస్ట్ 2ని మనం క్రియేట్ చేయాలి, కానీ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2 అవ్వదు. లిస్ట్ 2 అవ్వదు ఎందుకంటే కంటెంట్ సేమ్ ఉన్నా కూడా లిస్ట్ 1 డైరెక్ట్లీ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2 అవ్వదు. దానికి మనం సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ మై లిస్ట్ అని ఒకటి క్రియేట్ చేద్దాం. స్మాలర్లో మై లిస్ట్ అని లిస్ట్ 2 క్రియేట్ చేద్దాం. దాన్ని లిస్ట్ 1లో లిస్ట్ 1ని లిస్ట్ 2కి కాపీ చేద్దాం. సపోజ్ మై లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు దిస్ లిస్ట్ని కాపీ చేద్దాం. .copy. ఇప్పుడు ప్రింట్ మై లిస్ట్. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు మనం మై లిస్ట్ ప్రింట్ చేసినా కూడా ఇది ఆల్రెడీ దిస్ లిస్ట్ కాపీ చేసాం కాబట్టి ఇవే ప్రింట్ అవుతాయి. చూడండి, ఇవే ప్రింట్ అయ్యాయి ఫస్ట్ లిస్ట్వే. మనం ఫస్ట్ లిస్ట్లో ఏ చేంజెస్ చేసినా అవి సెకండ్ లిస్ట్కి కూడా కాపీ అవుతాయి. సపోజ్ మనం ఇప్పుడు ఒకటి రిమూవ్ చేసాం, సెకండ్ లిస్ట్లో కూడా రిమూవ్ అయిపోయింది. మనం ఏ చేంజెస్ చేసినా దీనికి కూడా కాపీ అవుతాయి, ఎందుకంటే మనం ఫస్ట్ లిస్ట్ని కాపీ చేసాం. కానీ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2 అలా డైరెక్ట్గా కాపీ చేయలేదు. అంతే, ఇప్పటితో లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టపుల్స్, సెట్స్ అండ్ డిక్షనరీస్ నెక్స్ట్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోస్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.